హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో వినాయక చవితి వచ్చేసింది కదండి. సో ఇంకొక మంచి రెసిపీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం అండి. బట్ మ్యాక్సిమం అందరూ ఏంటంటే తాలికలు చేస్తారు. సో తాలికలు తర్వాత ఇంకొక ఈజీ రెసిపీ ఏంటి అంటే ఈ ఉండ్రాళ్ళ రెసిపీ అండి. బట్ అందరూ చేసే బియ్యం పిండి ఉండ్రాళ్ళు కాకుండా నేను అన్ని ప్రసాదాలు బియ్యం పిండితోనే ఎందుకు చెయ్యాలి, సో సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను మీకు ఈ గోధుమ పిండితో ఉండ్రాళ్ళు ఎలా చేస్తారు అన్నది నేను మీకు ఈరోజు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్లు సాబుదానా నేను సన్నవి తీసుకున్నానండి, తొందరగా ఉడికిపోతుంది అని చెప్పేసి. సో ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే లావుదే తీసుకోండి, పర్లేదు. సో ఈ రెండు ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇది వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని నానడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంలో మనం రెసిపీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఫస్టే దీన్ని నానబెట్టి పెట్టుకోవాలి. అండ్ సాబుదానాలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఉన్నాయి కాబట్టి నేను సాబుదానా యూజ్ చేస్తున్నాను. సో ఈ రెండు ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం పిండి కలుపుకుందామండి ఇప్పుడు. సో పిండికి నేను ఒక 1 కప్పు పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి అండి. మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని రెసిపీస్ బియ్యం పిండితోనే చేస్తాం కదా అని చెప్పి నేను ఇది మాత్రం గోధుమ పిండితో చేస్తున్నాను. సో గోధుమ పిండి ఒక 1 కప్ వేసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో చపాతీ పిండి ఎలా కలుపుతామో సేమ్ అలాగే అండి, కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. సో ఇలా ఒక సాఫ్ట్గా వచ్చేలాగా నేను పిండి ముద్దను కలిపేసుకున్నాను. సో దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది కూడా కొద్దిసేపు నానుతుంది. సో ఇది నానేలోపు మనం ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో ఒక 3 to 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఎక్కువైనా పర్లేదండి, కొంచెం అటు ఇటు, బట్ తక్కువ మాత్రం వేయకండి. తక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బాల్స్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మంచిగా ఉడుకుతుంది అనమాట. సో నేనైతే 3 కప్స్ వేసాను. మీరు కావాలి అనుకుంటే 4 కూడా వేసుకోవచ్చు, 3 or 4 మీ ఇష్టం అండి. సో ఇప్పుడు నేను పిండిని ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు చిన్న ఉండలుగా చేయాలండి. మనకి నీళ్లు మసిలేలోపు ఈ పని చేయొచ్చు అనమాట మనం పక్కన నుంచి. సో దీన్ని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, చాలా ఇంపార్టెంట్ టిప్ కూడా. బాల్స్ చేసేటప్పుడు మీకు కొంచెం ఆయిల్ రుద్దుకొని చేతులకి దెన్ బాల్స్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ బాల్స్ ఎంత చిన్నగా చేసుకుంటే మీకు రెసిపీ అంత తొందరగా అయిపోతుందండి. సో బాల్స్ ఇలా చిన్నగా చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అండ్ మనకి మేకింగ్ టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. అదే మీరు పెద్దగా బాల్స్ చేస్తే కనుక అది ఉడకడానికి టైం పడుతుంది అండ్ మీకు పూజ రోజు హడావిడి కూడా అయిపోతుంది. సో మీకు వీలైనంతగా చిన్నగానే చేసుకోండి బాల్స్. సో నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడెక్కాయండి. సో వేడెక్కిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అండ్ సాబుదానా రెండు ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసి వదిలేస్తున్నానండి. సో ఇప్పుడు మనకి శనగపప్పు కానీ సాబుదానా కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం లోపు మనం బాల్స్ అన్నీ ఫినిష్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దామండి మనం శనగపప్పు ఉడికిందా లేదా అని. ఒక 10 minutes తర్వాత చూసుకుంటే మనకు శనగపప్పు ఉడికిపోతుంది. అండ్ ఒక హాఫ్ అండి, 50% ఉడికితే చాలు, మొత్తం మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు శనగపప్పు. ఎందుకంటే బాల్స్ వేసిన తర్వాత మనం మళ్ళీ ఈ ఉండ్రాళ్ళు వేసిన తర్వాత మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక 50% ఉడికితే చాలండి. కొంచెం మనం ఇలా బ్రేక్ చేయగానే బ్రేక్ అయ్యేలాగా ఉంటే చాలు. సో ఇప్పుడు మనము ఉడికిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇందులో వేసేయాలి. సో గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. నేను అందుకే మీకు మరీ చెప్పాను చిన్న సైజ్ చేసుకోండి అని. చిన్న సైజ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, పెద్ద సైజ్ చేస్తే కనుక చాలా టైం పడుతుందండి. అండ్ మనకి లోపల పిండి కూడా ఉడకాలన్నా చాలా కష్టము అండ్ టైం పడుతుంది. సో చిన్నగానే చేసుకోండి, వీలైనంత చిన్నగా చేసుకోండి ఇంకా మంచిది.
సో నెక్స్ట్ ఇది ఉండ్రాళ్ళు ఉడికేలోపు మనకి ఇందాక తీసుకున్న గిన్నెలో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసి ఇలా కలిపానండి. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం చిక్కదనం వస్తుంది, పాయసం అనేది మనకి చిక్కగా వస్తుంది అనమాట. ఇలా వాటర్గా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. సో ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఇంకా ఉండ్రాళ్ళు ఉడకాలండి. మనకి ఇదంతా మనం రెసిపీకి చేయాల్సిన ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ అంతా రెడీగా పెట్టుకున్నట్టే. సో ఇప్పుడు ఉండ్రాళ్ళు ఉడికాయా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. మనం ఇలా ఒక గిన్నెలో తీసి వేసుకొని ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా బ్రేక్ చేసి చూడండి. మీకు ఈజీగా సాఫ్ట్గా విరిగింది అంటే కనుక ఉండ్రాళ్ళు ఉడికినట్టే, లేదు అంటే ఇంకొద్దిసేపు ఉడకబెట్టండి. కానీ ఉండ్రాళ్ళు ఉడకడానికి మాత్రం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 మినిట్స్ ఈజీగా పడుతుందండి, 15 మినిట్స్ ఉడకడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాతనే మీరు ఇలా బెల్లం వేయండి. 1 కప్పు పిండి తీసుకున్నాను కదండి, నేను 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపేయండి వాటర్లో. మనకి ఏంటంటే వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది, మనకు టైం పట్టదు. సో మళ్ళీ మనం బెల్లం వేరే గిన్నెలో వేసి దాన్ని వాటర్ వేసి ఉడకబెట్టి సో ఆ ప్రాసెస్ అంతా అవసరం లేదండి దీనికి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. మనకి బెల్లం కరిగిన తర్వాత ఏంటంటే మనకి ఈ బెల్లం అనేది స్వీట్నెస్ అనేది మనకి ఉండ్రాళ్ళు లోపలికి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఉండ్రాళ్ళు మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ అది ఉడికేలోపు మనం ఇక్కడ ఒక చిన్న కడాయిలో కొంచెం నెయ్యి, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదాము, కిస్మిస్, మీకు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా రెడ్గా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అండ్ నెయ్యితోనే చెయ్యండి, నూనెతో చేయకండి, టేస్ట్ బాగుండదు. స్వీట్ కదా, సో నెయ్యితోనే చేయాలన్నమాట. సో ఉండ్రాళ్ళు చూసారు కదా మనకి దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, పిండి వాటర్లో వేసి కలిపాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసి ఒకసారి ఇలా కలిపేయండి. చూసారు కదా మనం ఇలా పిండి యాడ్ చేయగానే చిక్కగా అయిపోయింది కన్సిస్టెన్సీ. సో ఇదన్నమాట మనం ఇందాక పిండి కలిపి పెట్టుకున్న దానికి రీజన్. ఇలా మనకి క్రీమీగా మంచి టెక్స్చర్ వస్తుంది. సో ఇప్పుడు సిమ్లోనే ఉంచి ఇంకా ప్రాసెస్ అంతా చెయ్యండి. మీరు వన్స్ గోధుమ పిండి నీళ్ళు కలిపాక సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మనకి ఉండ్రాళ్ళు అంతా ఉడికిపోయింది అన్నాక ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసి ఇలా కలపండి. అండ్ లాస్ట్లో మీరు గార్నిష్ కోసము కాజు ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా, అది కూడా ఇందులో వేసేసి కలిపేయండి. సో పాలు ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి మనము ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. సిమ్లోనే ఉంచండి ఉడికేటప్పుడు, హైలో పెడితే కనుక పాలు విరిగిపోతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే కనుక మీరు పాలు వెయ్యగానే విరిగిపోతాయి. సో సిమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోండి. సో మనకి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది. సో ఇంకా మీరు నెక్స్ట్ దీన్ని నైవేద్యం గిన్నె మీ దగ్గర ఏది ఉంటే అందులో సర్వ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు మీకు వీడియో కోసమే కాబట్టి నేను గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నాను. మీకు నైవేద్యం గిన్నెలు సపరేట్గా ఉంటాయి కాబట్టి అందులో వేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. ఇదండి ఈరోజు ఒక ఈజీ రెసిపీ గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నేను. చాలా హెల్దీ, బెల్లము, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్ అండ్ పాలు, చాలా చాలా హెల్దీ అండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ పండుగ రోజు చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ నా వీడియోస్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, 700+ రెసిపీస్ ఉన్నాయి. మీరు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు వీడియో చూసిన వెంటనే లైక్ బటన్ నొక్కండి. లైక్ బటన్ నొక్కగానే మీకు పక్కన హైప్ బటన్ అని కనిపిస్తుంది. హైప్ నొక్కేసి నాకు 2700 పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. Bye guys, see you in the next video.